పల్లెలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా ఇల్లు కట్టించిన పాపాన పోలేదని, గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మళ్లీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మేడం గారి కుమార్ లక్ష్మీ నరసయ్య, సీనియర్ నాయకులు రాములు, ఆంజనేయులు గౌడ్, లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు తెలంగాణ మంది ఆత్మ బలిదానాల మీద తెలంగాణ ఏర్పడ్డది. అప్పుడున్నటువంటి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో మరి సోనియా గాంధీ గారు మన తెలంగాణకు మద్దతు ఇస్తూ మరి ఆంధ్ర ప్రాంతంలో మరి తెలంగాణ ఏర్పడితే కాంగ్రెస్ కు నష్టం వస్తుందని తెలిసినా, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేయరని తెలిసినా మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. మరి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి బిల్లు మద్దతు ఇచ్చి తెలంగాణ ఏర్పడిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టిఆర్ఎస్ మరి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఏమన్నాడో, ఇక ఆంధ్రోళ్ళు వెళ్ళిపోయారు, ఇక మనమే పరిపాలించుకోవచ్చు, మన నీళ్లు మనకే వస్తాయి, మన డబ్బులు మన దగ్గరనే ఉంటాయి, మన ఉద్యోగాలు మన దగ్గరనే ఉంటాయి, మన పిల్లలకే వస్తాయి అన్నాడు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందున్న తిమ్మాపూరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పాలన తర్వాత తిమ్మాపూర్ ఇంకా అట్లనే ఉన్నదంటే వచ్చిన పైసలు ఏడిపోయినట్టు. మరి బీఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి పోయినాయా, కేసీఆర్ కుటుంబానికి పోయినాయా, కల్వకుంట్ల కుటుంబం ఇంటికి చేరిందా? మరి ఏమీ లేని వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఏమీ లేని వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నారు. మరి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క పైసా మన పల్లెలకు రాలే, పేద ప్రజల ఇంటికి రాలే. మరి అంతకుముందు కేసీఆర్ అన్నాడు, తెలంగాణ ఏర్పడితే మన దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, మరి మన పిల్లలకు నువ్వు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నాడు. మరి అదేవిధంగా ఏమన్నాడు, ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు కడితే ఆ ఇండ్లను ఎక్కిరిచ్చిండు, అవి ఇండ్ల అన్నాడు. అంతేకాకుండా ఏమన్నాడు, అల్లుడు వస్తేయడం అనుకుంటాడు, మరి ఆవిడ కట్టేస్తాం, దూడేడ కట్టేస్తాం, లాగలేడ కట్టేస్తాం అని అన్నాడా లేదా?